60 ఏళ్ళు దాటిన తర్వాత మనకి గౌరవం, బలం ఇచ్చేది పిల్లలు కాదు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే వారికి బాధ్యతలు, సమస్యలు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. వారి జీవితాల్లో బిజీగా ఉంటారు. ముసలితనంలో పిల్లలే ఆసరా అనేది పాత మాట. ఆలోచించండి. ఎందుకంటే మనసుకి ప్రశాంతత అవసరం. పాత జ్ఞాపకాలను వదిలేయాలి. చేదు జ్ఞాపకాల గతాన్ని వదిలేయాలి. మనల్ని బాధపెట్టిన వారిని కూడా క్షమించేయాలి. కొత్త అభిరుచులు ఏర్పరచుకోవాలి. ఈ దశలో 60 ఏళ్ళు వచ్చాయని మన జీవితం ముగిసిపోయిందని బాధపడితే మనకి మంచిది కాదు. ఎందుకంటే మనం బాధపడితే మన ఆరోగ్యం పాడవుతుంది. దానితో మన పిల్లలకి చిరాకు పెరుగుతుంది. కొన్ని వ్యాధులు వృద్ధాప్యంలో వస్తాయి. వాటిని మనం ఏమి చేయలేము. కనీసం జాగ్రత్తలైనా పాటించాలి కదా. ఒంటరితనం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మన జీవితంలో ఉన్నవారు దూరం అవుతారు. మన ప్రాణమే మన దేహాన్ని విడిచిపెడుతుంది. దానిలో వింతే ఉన్నది. అలాగే మనుషులు కూడా ఉంటారు. అయినప్పటికీ మన మనసు పదిలంగా ఉంచుకోవాలి. మనం అర్థం చేసుకునే మనుషులు, బంధాలు అవసరం. వయసుతో సంబంధం లేకుండా కొత్త స్నేహాలు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. పాత స్నేహాల్ని వదలకండి. ఏదేమైనా మన గౌరవం కాపాడుకోవటం ముఖ్యం. ఎవరు మనల్ని విమర్శ చేయకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.